ఈ కృతజ్ఞత కూడికలో మన అంశాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. తన ప్రజలుగా ఉన్నవారి విషయమై ఆయన క్రియలు, ఆయన ఆలోచనలు ఎంత గొప్పవో తెలుసా అనేటువంటి అంశాన్ని ఈ కృతజ్ఞత కూడికలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య ఆ చరణాన్ని కీర్తనలు 92వ కీర్తన 5వ చరణం నుండి మనం చదువుకుని ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. పిల్లరా గమనించండి, ఈ సమయంలో ఈ మూలవాక్య చరణాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీ కార్యములు ఎంత గొప్పవి, ఏమండి నీ ఆలోచనలు అతి గంభీరములు అని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా ఈ విషయాలు గమనించండి. ఈ కీర్తన మోసే కీర్తన. ఈ కీర్తన ఏ కీర్తన అండి? ఎవరిదండి? మోసే కీర్తన. 90వ కీర్తన, 91వ కీర్తన, ఈ 92వ కీర్తన. ఈ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి నాయకుడైనటువంటి మొట్టమొదటి నాయకుడైన మోసే ఎవరిని పాడినటువంటి కీర్తనలు ప్రియా దేవుని బిడ్డలారా. మరి మోసే భక్తుడు ఈ కీర్తనలో ఆయన్ని దేవుని ఏమని కనపరుస్తున్నారంటే యెహోవా నీ కార్యములు ఎంత ఏమని గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పిల్లరా ఇంకొంత వివరముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. యెహోవా నీ కార్యములు ఎంతో గొప్పవి, ఏమండి నీ ఆలోచనలు మహా గంభీరములు అని ప్రభువును గనపరుస్తున్నాడు. పిల్లరా ఎందుకు మోషే ఈ విధముగా దేవుని గనపరుస్తూ ఉన్నాడు, ఈ విధముగా మహిమపరుస్తూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు? మరి దేవుడు ఆ మహా గంభీరమైనటువంటి ఆయన ఆలోచనలు వచ్చి ఆ మహా గంభీరమైన కార్యాలు, మరి ఎటువంటి కార్యాలు ఆయన చేశాడు, ఎటువంటి కార్యాలను మోషే ఎవరి ప్రత్యక్షంగా ఆయన చూసి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం తెలుసుకుంటూ ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. అయితే దేవుడు ఎవరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాసత్వం నుండి ఆయన విడిపించడానికి ఆయన ఇష్టపడినప్పుడు, ఆయన ఉద్దేశించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వారిని ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశమైన కానానుకి వారిని నడిపించడానికి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా మోషేను ఏర్పరచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే ద్వారా ఐగుప్తు దాసత్వం నుండి దేవుడు ఇశ్రాయేలీయులను తాను వాగ్దానం చేసినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళడానికి ఐగుప్తు దాసత్వం నుండి వారిని విడిపించడం జరిగింది ప్రియులారా. అయితే వారు ప్రయాణం అవుతూ ఉన్నారు. ఎక్కడికి అంటే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశానికి. అయితే ఐగుప్తు నుండి వారు విడుదల పొందారు. వారు ప్రయాణం అవుతూ ఉంటే ప్రియులారా మరలా ఫరోలో అదే విధముగా ఐగుప్తీలో మరలా ఒక ఆలోచన కలిగింది. ఇగో వారు వెళ్ళిపోతే మన యొక్క ఐగుప్తు యొక్క అభివృద్ధి అంతా కూడా ఏటవుతుందంటే కుంచి పడిపోద్ది. వారి ద్వారానే ఈ ఐగుప్తు దేశం ఎంతగా దీవించబడింది, ఎంతగా అభివృద్ధి చెందింది. ఇగో వారిని విడిచిపెడితే ఎలా? మరలా వారిని ఏమండి బందీలుగా, ఏమండి దాసులుగా మరలా దాసత్వం కిందకి తీసుకుని వద్దామని విడిచిపెట్టినట్లే విడిచిపెట్టి మరలా వారి వెంట పడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అయితే ఇశ్రాయేలు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అమ్మయ్య దేవుడు ఈ ఐగుప్తు దాసత్వం నుండి మనం విడిపించాడు, మనకు ఒక స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రతనిచ్చాడు అని చెప్పి ప్రియులారా వారు ఊపిరి పీల్చుకొని ఒక మహా సంతోషంతో వారి ప్రయాణంలో దేవుని గణపరుచుకుంటూ వారు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్తూ ఉంటుండగా వెనకాతల మరలా ఈ గుర్రాల ఏమండి సౌండ్లు వినబడుతున్నాయి, రథాల సౌండ్లు వినబడుతున్నాయి. మరలా ఫరో, మరలా ఏమంటే ఐగుప్తీయులు వారి యొక్క సైన్యాలు వారి వెంట పడుతూ ఉన్నాయి. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా శబ్దాలు వినబడుతున్నాయి. మరలా దాసత్వానికి తీసుకుని వెళ్ళిపోవడానికి వారు వస్తూ ఉన్నారు. అయితే వీరు ప్రయాణం కొనసాగుతుంది. వారు అలాగ ప్రయాణం కొనసాగుతూ ప్రియా దేవుని బిడ్డలారా వారు ఎక్కడికి వారు వచ్చారని దేవుని వాక్యం చెప్తుందంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆ ఒక బయలుపోరు దగ్గరికి వారు వచ్చారు అని మనం చూస్తాం. ఎర్ర సముద్రానికి ఏమండి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అది బయల్సఫోను. అక్కడికి వచ్చారు. వచ్చేటప్పటికి ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనకాల శత్రువులు. మరలా బానిసత్వానికి తీసుకుని వెళ్ళిపోవడానికి వారు వెంట పడుతూ ఉన్నారు. మరలా బందీలుగా తీసుకుని వెళ్ళిపోతారు. వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటడం అంత సులభమైన పని కాదు. వేరొక మార్గము వారికి లేదు. కానీ విడిపించిన దేవుడు వారి కొరకు అక్కడ అద్భుతాన్ని చేయాలి. విడిపించిన దేవుడు వారి కొరకు ఒక మహా అద్భుతాన్ని చేయాలి. అద్భుతం అంటే కదలకుండా నిలిచి ఉన్న ఈ యొక్క ఎర్ర సముద్రపు నీళ్లను దేవుడు ఏం చేయాలంటే 2 పాయలుగా చేయాలి. ఒక నిరుత్సాహం ముందు వారు నిలిచిపోయారు.
నిస్సహాయులుగా ఎర్ర సముద్రపు ఆ ముందు వారు నిలిచిపోయారు. వారి యొక్క సంతోషము కొంతలోనే ఏమైపోయిందంటే ఆవిరైపోయింది. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే ఆ ఐగుప్తు సేనలు, ఆ ఫరో వారిని ముట్టకుండా దేవుడు వారిని ఏం చేయాలి? ఎర్ర సముద్రాన్ని దాటించాలి. ఇది ఆషామాషి విషయము కాదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, ఆయనకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యము. ఆయన ఏ కార్యమైనా చేయగల సర్వశక్తిమంతుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఆయన చేయబోతున్నాడు. ఆయన ఎలా చేయబోతున్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, అది ఇశ్రాయేలీయులకు తెలియదు. ఇశ్రాయేలు ఐగుప్తు దాసత్వం నుండి బయటికి విడిపించబడ్డారు. కానీ ఇప్పుడు వారి యొక్క ప్రయాణం ముందుకి సాగాలి అంటే దేవుడే అద్భుతాలు చేయాలి, మహా అద్భుతాలు చేయాలి. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, అయితే విడిపించిన దేవుడు విడిచిపెడతాడా? వాగ్దానం చేసిన దేవుడు మరి తన యొక్క నమ్మకత్వాన్ని కోల్పోతాడా? కోల్పోడు ప్రియారా. విడిపించుకున్న దేవుడు ఆయన నడిపిస్తూ ఎర్ర సముద్రం ముందుకి తీసుకుని వచ్చాడు. వాళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ ఒక రకమైనటువంటి వాతావరణం జరుగుతుంది. మోషే మీద సరుకునేవారు మోషే మీద, అహరోని మీద సరుకునేవారు అహరోని మీద. కానీ అక్కడ దేవుడు చేయబోయే కార్యాలు వారికి తెలియదు. గనుక అంటూ ఉన్నాడు మోషే, అక్కడ దేవుడు అద్భుతాన్ని చేసిన తర్వాత అంటున్నాడు, యెహోవా నీ కార్యములు ఎంతో గొప్పవయ్యా, నీ ఆలోచనలు మనిషి ఊహకు అందవు, నీ ఆలోచనలు మహా గంభీరమైనవి. నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో నీవు చేసే కార్యాలు గొప్పవి. ఎలాంటి కార్యాలు దేవుడు అక్కడ చేశాడు? పిల్లల ఎర్ర సముద్రము 2 పాయలుగా చేర్చబడ్డమే మనకు ఒక అద్భుతంగా కనబడుతూ ఉంటాడు. కానీ ఆ ఒక 2 పాయలుగా చేర్చబడిన ఎర్ర సముద్రము దగ్గర దేవుడు 7 రకాలైన అద్భుతాలు ఆయన చేశాడు. ఎన్ని రకాలైన అద్భుతాలండి? 7 రకాలైన అద్భుతాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొదటి అద్భుతాన్ని మనం చూస్తున్నప్పుడు మరి ఎర్ర సముద్రము ఒక బలమైనటువంటి తూర్పు గాలి చేత అదేంటంటే కుడి ఎడమ అదేంటంటే ప్రియా దేవుని బిడ్డలారా 2 పాయలుగా చేర్చబడింది. సముద్రాన్ని ప్రపంచ చరిత్రలో 2 పాయలుగా ఏ శాస్త్రవేత్త గాని ఏ మేధావి గాని 2 పాయలుగా చేర్చలేదు. కానీ బైబిల్ చరిత్రలో సృష్టికర్త అయిన దేవుడు, నిజమైన దేవుడు, నేను ఉన్నవాడనని తన గురించి చెప్పుకున్న దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చాడంటే సృష్టి మీద ఆయనకి అధికారము ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి ఆయన చెప్పినట్లు చేస్తుంది. ప్రియులారా, ఇక్కడ ఒక బలమైన తూర్పు గాలి చేత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చీల్చి ఇక్కడ అద్భుతాలు చేయడం ఆయన ప్రారంభించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏటి అద్భుతాలు? ఈ విషయాలు నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనకి ఈ విషయాలన్నీ కనబడుతుంటాయి. ప్రియులారా, సముద్రాన్ని చీల్చేటటువంటి ఆ ఒక వేగముతో గాలి వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చింది. అంటే ఎంత బలమైన గాలి వచ్చిందో చూడండి. అది దేవుడు పంపిన గాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ ఎర్ర సముద్రం మధ్యలోంచి వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. శత్రువులు వారిని ముట్టకుండా వారిని కాపాడాలి. శత్రువులు వచ్చి వారిని తాకడానికి కూడా అవకాశం లేకుండా దేవుడు వారిని ఎర్ర సముద్రం నుండి దాటించాలి. అంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్స్తేనే గాని వారి యొక్క మార్గము సరళము చేయబడదు. ఒక బలమైన గాలిని పంపాడండి తన ప్రజలను దాటించడానికి. ఒక తూర్పు నుండి ఒక బలమైన గాలిని ఆయన పంపాడు. ఆ గాలి ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఆయన చీల్చి ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఆయన ఏం చేశాడంటే వారు నడిచి వెళ్ళడానికి ఆ సముద్రము ఎప్పుడైతే 2 పాయలుగా దేవుడు చీల్చాడో ఆ తడిని మరలా ఆరిన నేలగా మార్చడానికి అక్కడ ఉష్ణోగ్రతను దేవుడు ఏం చేశాడంట? పెంచాడంట. అందుగురించి అక్కడ బైబిల్ ఏమని ఉంటుందంటే అక్కడ ఆరిన నేలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ నేల మీద అయితే మనం నడుస్తున్నామో ఇలాంటి నేల చీల్చబడిన ఈ సముద్రపు ఆ మార్గంలో దేవుడు ఏం చేశాడంట? ఆరిన నేలను మార్చాడు.
ఇప్పుడు ఆయన నేల మీద అంటే దేవుడి యొక్క తన ప్రజల కొరకు ఒక రోడ్డు వేశాడనమాట. ఒక రోడ్డు వేశాడంటే ఇప్పుడు తన ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రయాణము చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డారా, ఐగుప్తీయులు దూరం నుండి చూస్తున్నారు. ఐగుప్తు సైన్యాలు వారు దూరం నుండి చూస్తున్నారు. ఏటి అద్భుతం! నీళ్ళేటి గోడల్లాగా నిలబడ్డాయి. ఆరిన నేలకి ఏర్పడ్డం, దేవుని ప్రజలు దాటుకొని వెళ్ళేటి ఏటి అద్భుతం! కానీ ఇశ్రాయేలు విశ్వసించిన దేవుడు, ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్న దేవుడు, ఇశ్రాయేల్ని విడిపించిన దేవుడు, ఇశ్రాయేల్ని నడిపిస్తున్న దేవుడు, వారికి వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఏమండి వారిని ఒక ఆశీర్వాదకరమైన రీతిలో ఏమండి ఉంచుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా దేవుడు అక్కడ అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. మొదటి అద్భుతం మనం చెప్పుకుంటున్నాం, సముద్రాన్ని ఒక బలమైన గాలి చీల్చింది. రెండవ అద్భుతాన్ని మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఏమండి ఆ ఉష్ణోగ్రతను పెంచి, ఆ వేడిని పెంచి, ఏమండి అక్కడ ఉన్నటువంటి ఆ ఒక తడిని ఏమండి పొడి నేలగా దేవుడు మార్చాడు. అది రెండవ అద్భుతం. మూడో అద్భుతం ప్రియా దేవుని బిడ్డలారా, దాని ప్రక్కన ఐసు గడ్డల వలె ప్రియా దేవుని బిడ్డలారా నీళ్ళేటంట నిలబడ్డాయంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఉష్ణోగ్రతను దేవుడు ఏం చేశాడంటే మరలా బాగా తగ్గించేశాడండి. ఒక నీళ్లు ఏమండి ఒక మంచు గడ్డ కట్టాలి అంటే ఏటవాలంటే ఉష్ణోగ్రత బాగా తగ్గిపోవాలి. ఆ సముద్రంలో ఉష్ణోగ్రత పెంచిన దేవుడు మరలా ఉష్ణోగ్రతను ఆయన తగ్గించి నేలను ఐసు గడ్డలుగా నిలబెట్టాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మూడో అద్భుతం. నాలుగో అద్భుతానికి వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ యొక్క ఐగుప్తు ఈ యొక్క సైన్యాలు, ఈ ఫరో వీళ్ళేం చేస్తున్నారంటే ఇశ్రాయేలు ఎలాగైనా మనం బంధించి వాళ్ళని తీసుకొని వెళ్ళాలని వారు మొత్తానికి ఏం చేశారంటే ఈ ఆరిన నేలలోనికి వారు వచ్చేసారండి. వాళ్ళు వచ్చేటప్పటికి అక్కడ ఉన్న నేలంతా ఎలాగైపోయిందంటే ఊబిగా దేవుడు మార్చాడంటండి. అని చెప్పండి. వాళ్ళు వచ్చేటప్పటికి ఎవరు? శత్రు సైన్యాలు వచ్చేటప్పటికి దేవుడు అక్కడ ఊబిగా మార్చాడు. ఇప్పుడు వీరి యొక్క రథాలు, వీరి గుర్రాలు ఆ ఊబిలో ఏమండి ఆ ఊబి ఏంటంటే కూరుకుపోతూ ఉన్నాయి. వారి ప్రయాణం ముందుకు వెళ్ళట్లేదు. దేవుని ప్రజల ప్రయాణం అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతుంది, అద్భుతాలతో ముందుకు వెళ్ళిపోతుంది. దేవుని యొక్క మహాశక్తి దేవుని ప్రజల పక్షముగా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. కానీ వారిని మరలా బంధించి తీసుకొని వెళ్దాం అనుకుని వచ్చిన శత్రువుల పరిస్థితి ఏంటైపోయిందంటే వారు అక్కడ అదే నేలలో ఏమిటి ఏ ఆరిన నేల మీద ఇశ్రాయేలు దాటి వెళ్తున్నారో అదే ఆరిన నేలను దేవుడు ఊబిగా మార్చాడు. శత్రువులు వచ్చేటప్పటికి ఆ ఊబిలో వారు కూరుకుపోతున్నారు. రథ చక్రాలు కూరుకుపోతున్నాయి, ఎవడి గుర్రాలు ఎవడు కూరుకుపోతున్నాయి. ఏ రకమైన అవకాశం లేని పరిస్థితి ప్రియా దేవుని బిడ్డలారా. ఇది నాలుగవ అద్భుతం. నేను చూచాయిగా చెప్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు గమనించండి. ఎంత బలమైన తూర్పు గాలి వచ్చిందో ఆ గాలి సముద్రాన్ని చీల్చింది. గాలి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ గాలికి ఇశ్రాయేలీయులు ఎగిరిపోలేదండి. చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం కలిగి ఉన్న దేవుడు, మనం విశ్వసించిన దేవుడు, మన విశ్వాసానికి ఆధారమైన దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడో చూడండి. ఈ కార్యాలను ఇశ్రాయేలీయులు మోషే అహరోనులు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. గనుక మోషే అంటున్నాడు, అయ్యా నీ ఆలోచనలు ఎంత గొప్పవి, ఎంత గంభీరమైనవి, నీ కార్యములు నీ క్రియలు ఎంత గొప్పవి. అదే 92వ కీర్తనలో ప్రభు నామాన్ని గణపరుస్తున్నాడండి. ఎవరి ఎర్ర సముద్రము దగ్గర ఆయన చేసిన 7 అద్భుతాలు. ప్రియులారా, 5వ విషయానికి వచ్చేటప్పుడు ఐగుప్తీయులు సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఐసు గడ్డలుగా నిలబడినటువంటి ఆ ఒక నీళ్లను దేవుడు మరలా ఏం చేశాడంటే ఉష్ణోగ్రత అంటే వేడిని పెంచి మరలా ఐసు గడ్డలు దేవుడు ఏం చేశాడు కరిగించి వేసి నీళ్లుగా మరలా సముద్రపు నీళ్లుగా మార్చేశాడండి. ఆ నీళ్లలోని శత్రు సైన్యాలు ఊపిరితిరకేటారంట, చనిపోయారు. ప్రియులారా, 7వ విషయానికి వచ్చినప్పుడు ఇంత వేగంగా వచ్చినటువంటి గాలి అంతే వేగంగా మాయమైపోయింది అంటాడు. అల్లు చెప్పండి. ఆ సందర్భాలు బైబిల్ వాక్యాన్ని ఏదో దేవుడు ఎర్ర సముద్రం ద్వారా అద్భుతాలు చేశాడు అని ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అక్కడ ఎలాంటి అద్భుతాలు చేశాడని చెప్పి ఆ జనబిడ్డారా ఆషామాషి అద్భుతాలు కావు.
ఎందుకు ఈ సందర్భంలో ఈ విషయాలను నేను మీకు తెలియపరుస్తున్నానంటే దేవుని యొక్క ఆలోచనలు ఏమండి అవి ఎంతో గొప్పవి. తనను విశ్వసించిన తన ప్రజలకు సంతానముగా దేవుడిచ్చినటువంటి బిడ్డల పట్ల